నగరంలో స్థానిక సూర్యనారాయణపురం దూదిమిల్లు గేటు ఎదురుగా వివేకానంద వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వరహాలక్ష్మీనారాయణ ఆలయంలో సింహాచలం క్షేత్రంలో జరిగే విధంగా చందనోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పరిమళ చందంతో అలంకరణతో పాటు దివ్య పూల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు చెల్లూరి సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 60 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ వరహాలక్ష్మీనారాయణ ఆలయంలో సింహాచలం క్షేత్రంలో జరిగే విధంగా చందనోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా కోలాటం, తదితర పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే భక్తులకు చల్లటి మజ్జిగ, పానకం, ప్రసాద వితరణ చేశామని తెలిపారు. అదే విధంగా స్వామివారి ఆలయం వెనుక 150 సంవత్సరాల పురాతన రావి చెట్టులో స్వయంభూగా గడియ సత్తమ్మ వెలిసి ఉన్నారని, స్వామివారి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు హాజరయ్యారు. ఏంటని ఓకే ఓకే
నా పేరు చెల్లూరి సత్యనారాయణ. నేను 27వ వార్డు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా ఉంటున్నాను. అలాగే మన శ్రీ వరహా లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయంలో ఒక మెంబర్గా కూడా ఉన్నాను. ఈ రోజున చాలా పర్వదినం, సుదినం. ఎందుకంటే మన కాకినాడ నగరంలో అతి పురాతనమైనటువంటి ఏకైక వరహా లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఏదైనా ఉన్నదంటే మన 27వ వార్డు వివేకానంద వీధి దూదిమిల్లు సూర్యనారాయణపురం ఏరియాలో ఉన్నటువంటి ఒక విశేషమైన ఆలయానికి ఈ రోజున సింహాచల క్షేత్రంలో జరిగేటువంటి చందనోత్సవం లాగే మన కాకినాడ నగరంలో ఉన్నటువంటి వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వరహా లక్ష్మీనరసింహ స్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఉదయం 5:30 నిమిషాల నుండి 11:30 వరకు సింహాచలంలో జరిగే విధంగానే ఇక్కడ కార్యక్రమం తూచా తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు అభిషేకంతో పాటు చందన అలంకరణ, అలాగే భక్తుల యొక్క విశేషమైన దర్శనంతో చందనంతో విశేషమైన దర్శనంతో వారికి దర్శనం ఇవ్వడం జరిగింది. అతి పవర్మైనటువంటి లక్ష్మీనరసింహ స్వామి యొక్క మహిమలను మనం అందరూ కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ కాకినాడ నగరంలో వెలిసిన మనం అదృష్టంగా భావించాలి. ఈ కమిటీ అంతా కూడా ఒక ఏకతాటిపై వచ్చి మన సింహాచలంలో జరిగే విధంగానే ఇక్కడ కూడా చేయాలని తలంపుతో ఈ యొక్క సదుద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే మనకి మజ్జిగ, పానకం, అలాగే ప్రసాద వితరణ, అలాగే కోలాటం తదితర కోలాహలంగా అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంతో ఈరోజు కాకినాడ నగరం నుంచి ప్రతి భక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలు పొందడానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. ఓకే. మా వివేకానందలో ఉన్నటువంటి నరసింహస్వామిని 1964లో మన సాటిలైట్లోంచి ఇక్కడికి ప్రతిష్ఠ చేయించామండి. మా గురువుగారు సాధు గారిని ఉండేవారు. ఆ రోజున ఈ స్థలాన్ని కూడా ఒక జ్యోతుల పర్వతం ద్వారా మాకు అగాధంగా ఇప్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కమిటీ ద్వారా ఉత్సవాలు జరుపుతూ దగ్గర 60 సంవత్సరాల పైన ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ నెంబర్ కూడా చాలా పాత వాళ్ళంతా కూడా కాలం చేశారు. అలాగే ఆయన కూడా కాలం చేసినప్పుడు ఆయన కూడా మేమే అంత్యక్రియ చేయించాం. అలా ఈ రోజు 4 రకాలుగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గుడికి మంచి అభివృద్ధి చేయాలని చెప్పని ఈ రోజుని అందరూ కలిసి దీనికి మంచి ప్రోత్సాహం చేయించారు. కాబట్టి మీరు కూడా అందరికీ తెలియపరిచేలా మీ ప్రెస్ వారు కూడా మాకు సహకరించి ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను దగ్గర మేము ఒక సాటిలైట్లోంచి మనం వినాయకుడి దగ్గర ఉన్న విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి చేయించాం. ఆ రోజుని పాకది వేసి ఆ తర్వాత మా కమిటీ మెంబర్లు అందరూ 150 మంది దగ్గరుండి ఒక గుడి కట్టించి వారికి కూడా ఆశ్రయంగా ఉండడానికి వెనకాల 2 గదులు వేయించి ఇచ్చాం. ఆ తర్వాత కూడా వాళ్ళు కాలం చేసిన తర్వాత అన్నీ తీసేసి గుడిని అభివృద్ధి చేయాలని చెప్పి తీసుకొచ్చాం. నమస్కారం, నా పేరు వీరభ సత్యనారాయణ. నేను ఇక్కడ ఈ వీధిలో ఉన్న కనీసం ఒక 70 మంది ఉంటున్నాం. మా వీధిలో అందరూ మా ఫాదర్ అందరికీ నాకు తెలిసిన మట్టుగా ఏంటంటే ఇక్కడ ఈ గుడిని ఫస్ట్ ఓన్లీ కళ్యాణం ఒకటే చేసినాను. అంటే నాకు తెలిసిన మట్టుకి నన్ను నెంబర్ ఉన్నాను 15 సంవత్సరాల క్రితం నెంబర్ నేను నాకు తీసుకుంటే అదే కళ్యాణం అంటే దేవుడి కళ్యాణం చెప్పి మాకు చిన్నగా స్టార్ట్ చేశారు. అదే నాకన్నా ముందు పెద్ద ఉన్నారు, వాళ్ళు స్టార్ట్ చేసినట్టు మాకు అప్పు చెప్పారు, మేము స్టార్ట్ చేసాము. అలా కొన్ని 20 సంవత్సరాల తర్వాత అలా చేస్తున్నాము. ఒకసారి పెద్ద ఎవరో సంవత్సరాలు పెద్ద ఒక పంతులు గారు ఇలా వచ్చారు. ఒకసారి వచ్చిన తర్వాత ఆయన చూసి ఇది లక్ష్మీనరసింహ కదమ్మా నన్ను అడిగారు. ఆయన కొద్దిగా ఆయన సరిగా కళ్ళు కమ్మింది. అడిగితే ఆయన అవునండి అన్నాను. ఆయన ఏం చెప్పారంటే లక్ష్మీనరస్వామి ఇలా వచ్చేటట్టు మీరు ఒకసారి ఇలా సింహాచలం రండి మీకు చెప్తాను. ఆయన దర్శనం అడ్రస్ వెళ్ళాను. వెళ్తే ఆయన చూసి చెప్పాడు ఇలా గంధోత్సవం చేస్తారని. ఇప్పుడు గంధోత్సవం చేరిందండి, ఎందుకంటే గంధోత్సవం అంటే మాకు తెలియదు, సింహాచలం తెలుసు, నేను సింహాచలం వస్తాను గంధోత్సవానికి అంటే అలా కాదు గంధోత్సవం ఇలా చేయరని చెప్పి పలానా డేటు పలానా చెప్పారు. అది నేను పెద్దలు చెప్తే పెద్దలందరూ కూడా ఏకంగా సరే అని చెప్పేసి పంతులుగా అందరూ నిర్ణయించుకొని ఈ గంధోత్సవం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి ఏంటి మాకేం చెప్పండి ఆయన పెద్దయినా నీకు గంధం సింహాసనానికి పంపించని చెప్పి ఆయన అలాగే ఒక ఆయన ద్వారా సింహాసనానికి పంపించారు. ఆ గంధాన్ని శివారు చూసి ఆ గంధాన్ని మేము అందరూ వచ్చిన ప్రతి భక్తుడికి బొట్టు కింద పెట్టామండి. ఆ బొట్టు పెట్టింది వచ్చిన వాళ్ళకందరికీ కొద్దిగా మజ్జిగని మన పానకం అని ప్రసాదం అని చెప్పి పెట్టి అందరికీ సంతృప్తి పెట్టామండి. అలాగే కోలాహలం పెట్టాం.
ఇది కొద్దిగా మేము అనుకున్న ఫస్ట్ చాలా బాగా జరిగిందండి. పెద్దలు చెప్పిందండి ఇలాగే చేయాలి, మీరు ఇలా చేస్తే గుడి పైకి వస్తుంది. ఫస్ట్ మీకు కళ్యాణం ఉండిపోయారు, ఒకే కట్టం ఉండిపోయారు, రెండో కట్టం రాలేదు. మీరు ఇది రెండో కట్టం అందరూ తెలియపరచాలి, మీకు తెలియదు అని ఆయన నన్నే దబాడు. అసలు సింహాసనం అటువంటి గుడి పెట్టుకొని నువ్వు ఇక్కడ ఇలా చేసేవాడి సార్ ప్రాబ్లం నువ్వు అందరికీ మొత్తం తెలిసేలా చూడు, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలిసేలా చేయాలి నువ్వు అని చెప్పి ఆయన నాకు హెచ్చరించారు. దాన్ని బట్టి నేను ఇంకా కొద్దిగా చేసేవాడి. ఇది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించారు. అలాగే చేస్తాను అనుకుంటున్నాం. ఇది పెద్దలు కొద్దిగా ఇక పెద్ద రాజకీయ నాయకులు కొద్దిగా దయచేస్తే ఈ గుడిని ఇంకా పెద్దగా చేద్దామని మేము తలుచుకుంటున్నామండి. ఇంకా వాళ్ళ దయ ఉంటే ఇంకా పెద్దగా నెక్స్ట్ ఇయర్ చేద్దామని చేసినందుకు అనుకుంటున్నాం. సీరియస్గా లక్ష్మీ నరసింహస్వామి నేను నమః. కాకినాడ సూర్యనారాయణపురం తిలక్ వీధిలో దూదిమిల్లి ఎదురుకుండా ఉన్నటువంటి శ్రీ వివేకానంద వీధిలో అతి పురాతనమైనటువంటి 65 సంవత్సరముల నాటి అతి పురాతన మందిరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నందు 67 సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు మళ్ళీ స్వామివారికి విశేషంగా చందనోత్సవ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కోలాటము, అలాగే హనుమాన్ చాలీసా ఇత్యాది కార్యక్రమాలు కూడా ఆలయ కమిటీ వారికి నిర్వహించడం జరిగింది. అలాగే ప్రసాద వితరణలు ఘనంగా ఈ స్వామివారి యొక్క 60వ సంవత్సరంలో జరిగినటువంటి యొక్క చందనోత్సవానికి విశేషమైనటువంటి భక్తుల ఆదరణ. ఉదయం దాదాపుగా 5:30 గంటల నుంచి 11 గంటల దాకా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దాదాపు ఒక 3,000 మంది దాకా స్వామివారిని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే భక్తులు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, కాకినాడలో ఉన్నటువంటి ఏకైక ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మన యొక్క దూదిమిల్లి ఎదుర్కొన్న ఉన్నటువంటి వివేకానంద వీధిలో ఉందండి. చాలామంది తెలియక ఈ యొక్క ఆలయం అభివృద్ధి కావట్లేదు. కాబట్టి భక్తులందరూ కూడా ఇప్పుడు ఎవరైతే దర్శనం చేసుకున్నారో అందరూ కూడా ఈ చూసినటువంటి వారందరూ కూడా ఆలయ చిరునామా అందరికీ తెలిపి మరింత విశేషంగా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, ఈ యొక్క జరిగినటువంటి ఉత్సవాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా విధిగా ఆచరించడానికి అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.